ఉంటే వాటికి లోన్లు వచ్చి ప్రభుత్వమే లోన్లు ఇప్పించి ఇదంతా ట్యాక్సులు కట్టుకొని అంతా చేసిన తర్వాత మాతో మాట్లాడకుండా మాతో చర్చించకుండా మేము దోషుల్లాగా దేశ ద్రోహుల్లాగా రాత్రికే వచ్చి రెడ్ మార్క్ వేసిపోతే ఎట్లా? అందు గురించే మేము ఏమంటున్నాము, ఈ రౌండ్ టేబుల్ సమావేశం తరపు నుంచి స్పష్టంగా మాతో మాట్లాడాలంటున్నాం, మాకు ఆల్టర్నేట్ చూడమని అంటున్నాం. ఈ బస్తీ ప్రజలతో పాటు కొన్ని కాలనీలు కూడా ఉన్నాయి. ఆ కాలనీలు కట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు? ఆ అపార్ట్మెంట్ కట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు? ఈ ప్రభుత్వాలే పర్మిషన్ ఇచ్చినాయి కదా. ఈ ప్రభుత్వాలే రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకున్నాయి కదా. ఈ ప్రభుత్వాలే కరెంటు పర్మిషను, నల్లా పర్మిషను, నాలా పర్మిషను, అన్ని పర్మిషన్లు ఇచ్చినాక కదా ఆడ కట్టుకున్నాయి. ఈ పర్మిషన్లన్నీ ఇచ్చి చూసినవే కదా బ్యాంకులు లోన్లు ఇచ్చింది. ఈరోజు మమ్మల్ని దొంగలుగా చూస్తే ఎట్లా? మేము కష్టపడి రూపాయి జమ చేసుకొని బ్యాంకు లోన్ల ద్వారా ఇల్లు కట్టుకుంటే, మేము రూపాయి జమ చేసి 20 గదాలు 30 గదాల జాగాలు ఇల్లు నిర్మించుకుంటే నువ్వు రాత్రికే నీ సుందరీకరణ కోసం మమ్మలను మా జీవితాలను ఆగం చేస్తే ఎట్లా? ఈ బస్తీలు ప్రశ్నిస్తున్నాయి, ఈ బస్తీలు అడుగుతున్నాయి. ఏమని అడుగుతున్నాయి? ఆల్టర్నేటివ్ మాకు పునర్వాసం కల్పించమని అడుగుతున్నాయి. మేము ఏవైతే కష్టపడి కొనుక్కున్నామో ఇంట్లో వాటి పరిస్థితి ఏమని అడుగుతుంది. నీకు నువ్వే బఫర్ జోన్ డిసైడ్ చేస్తున్నావు. బీవీరావు గారు మాట్లాడిన పొద్దున బఫర్ జోన్ ఎవరు డిసైడ్ చేయాలి? ఎవరు డిసైడ్ చేస్తారు? రాత్రిగా నీకు కలొస్తుంది. ఒకరోజు 12 మీటర్లు అంటావు, తెల్లారు లేస్తే 50 మీటర్లు అంటావు, లేస్తే 100 మీటర్లు అంటావు. ఎటువైపు పోతుంది? ఈరోజు నీ సౌలభ్యం కోసము, ముఖ్యమంత్రి గారి సౌలభ్యం కోసము ఎంహెచ్ఆర్డీలో పెద్ద బంగ్లా కట్టుకుంటున్నాడు. మేము వద్దంటలేము కదా. ఆ డబ్బులు ఎవరి డబ్బులు? మా డబ్బులే కదా, మేము కష్టపడే డబ్బులే కదా. కాబట్టి మేము ఈ బస్తీ సంఘాల నుంచి ఏమడుగుతున్నామంటే, మాతో మాట్లాడమని అంటున్నాము, మాతో చర్చించమంటూ అంటున్నాము, మాకు ఆల్టర్నేట్ కట్టియమంటున్నాము, మాకు పునర్వాసం కట్టిస్తే మేము ఆడికి పోతామంటున్నాము. మేము ఏవైతే కష్టపడి కట్టుకున్న అపార్ట్మెంట్లలో కూడా ఏది 700 ఎస్ఎఫ్టీ 1000 ఎస్ఎఫ్టీ అమ్ముకుంటే కొనుక్కున్నాం మేము కష్టపడి. చిన్న ఎంప్లాయీస్ మధు పార్క్ దగ్గర చూసినాం, వాళ్ళంతా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్. సో మీరు ఎట్లా రాత్రికి పొమ్మంటే ఎక్కడికి పోవాలి? మేము సింగిల్ ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఈ వైపు నుంచి మేము ఇక్కడి నుంచి మేము ప్రశ్నించదలుచుకున్నాము, అడగదలుచుకున్నాము, డిమాండ్ చేయదలుచుకున్నాము. ఈ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా మరోసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, చాలామంది గెస్టులు కూడా జీవన్ సార్ లాంటి వాళ్ళు దాదాపు 3 దశాబ్దాల నుంచి హెచ్ఆర్ఎఫ్ నుంచి జీవన్ సార్ గారు ఆ బస్తీలతో పనిచేస్తున్నారు. అదేవిధంగా మిత్రుడు సంజయ్ వచ్చాడు. దశాబ్దాల నుంచి ఆ బస్తీవాసులతో పనిచేస్తున్నాము. అందరం కూడా యాక్టివిస్టులుగా పనిచేసిన వాళ్ళం. మేము ఎమ్మెల్యే సీట్లు అడగట్లేదు, ఎంపీ సీట్లు అడగట్లేదు. మా ఇల్లు ఆల్టర్నేటివ్లు చూపెట్టకుండా, మాతో చర్చించకుండా, ఒకవైపేమో రాహుల్ గాంధీ సేవ్ డెమోక్రసీ అంటుండు. సంతోషమే. ఆ డెమోక్రసీలో, ఆ రాజ్యాంగంలో మేము లేమా? మా హక్కులు లేవా? మా ఇల్లు లేవా? మా పిల్లల బతుకు తెరువు లేదా? మా పిల్లల స్కూల్ లేవా? నువ్వు ఎట్లా పొమ్మంటావు? రాజ్యాంగంలోనే ఉన్నాం కదా మేము కూడా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, ఆ మూసీ తీరాన బతుకుతున్న ప్రజలందరూ కూడా ఆ రాజ్యాంగంలో ఉన్నాం కదా. ఆ రాజ్యాంగం పట్టుకొని మీ నాయకుడు అడుగుతున్నాడు కదా సేవ్ డెమోక్రసీ అని. మరి ఆ సేవ్ డెమోక్రసీలో ఈ సేవ్ మూసీ బస్తీలు లేవా? ఈ సేవ్ మూసీ పక్కన కట్టుకొని పర్మిషన్లు ఇచ్చిన ఇండ్ల లేవా? ఆ మధు పార్కు లేదా? ఆ న్యూ కృష్ణనగర్ లేదా? ఆ చాదర్గట్టు లేదా? ఆ సేవ్ డెమోక్రసీ రాజ్యాంగంలో అడుగుతున్నాం మేము, ఇక్కడ నుంచి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ సమావేశం ఈ విషయాల మీద మాట్లాడొచ్చిన పెద్దలందరికీ కూడా నేను ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది గెస్టులు కూడా ఇంకా రావాల్సి ఉంది, మాట్లాడతారు తప్పకుండా. మనం చాలా విలువైన సమాచారాన్ని మనం డిస్కస్ చేసుకొని ఇక్కడ నుంచి తర్వాత కార్యాచరణ కూడా ప్రకటించుకొని పోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. పత్రికా విలేకరులకు కూడా మా మూసీ సంఘాల జేఏసీ నుంచి నేను ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మిత్రులు దాదాపు 3 దశాబ్దాల నుంచి హైదరాబాద్లోనే బస్తీ వాసుల కోసం, బస్తీ ప్రజల కోసం, మూసీ ప్రవాహక ప్రాంత ప్రజల కోసం పనిచేస్తున్న చెన్నన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ మూసీ తీరాని బస్తీల ప్రజల పోరాటం అనే అంశం పైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ బస్తీల జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమావేశానికి చేసిన వక్తలు మరియు బాధితులు, అదేవిధంగా చేసిన మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. గత కొంతకాలంగా
బస్తీల్లో హైదరాబాద్లో ఈరోజు నోటిఫైడ్ బస్తీలు దాదాపు 770 ఉన్నట్టుగా అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. అదేవిధంగా 1000 దాదాపు 1100 వరకు ఇంకా ఈ మురికి వాడలు ఉన్నట్టు స్లమ్స్ ఉన్నట్లు అనధికారికంగా తెలియవస్తున్నది. ఈరోజు ఇటీవల కాలంలో 300 డివిజన్లతో కలిపి జిహెచ్ఎంసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 300 డివిజన్తో కలుపుకొని దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్ విస్తరిస్తున్నది. ఇదే క్రమంలో పరిపాలన ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా చర్చించాల్సి ఉన్నది. అదే 1,34,00,000 మంది ఈరోజు హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్నారు. అందులో 25% 25% మంది బస్సుల్లోనే జీవిస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా 40 లక్షల మంది జనాభా బస్తీల్లో ఈరోజు నివసిస్తున్నారు. కాబట్టి ఈరోజు బస్తీలు ఏ విధంగా ఏర్పడే దాదాపు 70 సంవత్సరాలుగా హైదరాబాద్ బస్తీల నిర్మాణం కొనసాగుతూ వచ్చింది. నిరుపేదలు ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కుంటుపడి లాభసాటి లేకపోవడం వల్ల ఎప్పుడైతే హైదరాబాద్లో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్న తరుణంలో హైదరాబాద్ మహానగరానికి అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు వలస రావడం, ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలంటే స్థలం లేక ఈ మూసి పరివాహక ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో చెరువులు, అనేక ప్రాంతాల్లో ఈ గుడిసెలు వేసుకొని కొంతకాలం పోరాటం చేసి ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలన్నీ కూడా వాళ్ళకి మద్దతు తెలిపి ఈరోజు ఒక్కొక్కరికి రోజు ఈ బస్సులన్నీ ఏర్పాటైనాయి. ఈ బస్సుల్లో ఏ రోజు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. బస్సులు అయితే ఏర్పాటైనాయి, దానికి పెద్ద పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఈరోజు నిర్మాణాలు అయినాయి, దశాబ్దాలుగా అక్కడే బతుకుతూ ఉన్నారు. అక్కడ కనీసం నీటి వసతి లేదు, మరుగుదొడ్లు లేవు, అక్కడ పాఠశాలలు లేవు, వైద్యశాలలు లేవు, ఏం లేని ప్రాంతాన్ని మనం బస్తీ అంటున్నాం. స్లమ్ అని ఐక్యరాజ్య సమితి డెఫినేషన్. అయితే ఈరోజు ఈ బస్తీల గురించి పట్టించుకున్నది ఎవరు? ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఫస్ట్ ఎన్నికల సమయం వచ్చిన మొట్టమొదటి వెళ్ళేది బస్తీలకే. చదువుకున్న విద్యావంతులకు ఈరోజు ఓట్లు వేసే పరిస్థితి లేదు. అన్ని సౌకర్యాలు వాళ్ళకు కల్పించబడవు. ఈ ప్రజాస్వామ్యంలో మాకు సంబంధం లేదు, మాకు ఈ రాజకీయాలతో సంబంధం లేదు, కేవలం అధికారులతో లంచాలు ఇచ్చుకుంటే అన్ని పనులు జరిగిపోతాయని దాదాపు 60% మంది అభిప్రాయంగా ఉన్నారు. వాళ్ళ బస్తీవాసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు. జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో బస్తీవాసులే ముందుకొచ్చి ఓటేస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ ఈ బస్తీలకే పోతున్నాయి. అందుకని ఓట్ల ధర పెంచరు, ఓట్లు కొనుగోలు చేస్తున్నారు. కానీ వాళ్ళని బాగు చేయడానికి ఎటువంటి ప్రణాళికలు నిర్వహిస్తుంది. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. అందుకని ఇంకా డెమోక్రసీ బతుకున్నది. మనం ఈ మధ్యకాలం ఎన్నికలు జరిగినప్పుడు గ్రహిస్తే 40 నుంచి 50% కూడా ఓటు పోలింగ్ పరిస్థితి లేదు హైదరాబాద్. ఓటు వేయడానికి ఎవరు విద్యావంతులు ముందుకు రావడం